Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. చామంతి మొగ్గలు ఇలా ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది ఒకవైపు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా బ్లూమ్ అవుతున్నాయి ఫ్లవర్స్ అయితే. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి మొన్న చాలా కోసాను దివాళీకి పువ్వులు. ఇక్కడ చిక్కుడు చూడండి ఫ్లవరింగ్, పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. చిక్కుడుకాయ పైన దొండకాయలు ఉన్నాయి, పోద్దాం అనుకున్నాను, వర్షం పడుతుంది. ఇంకా బెండ మొక్క చూడండి, ఇది చూడండి ఇట్లా మొత్తం బూడిద, ఇట్లా బూడిద కలర్ ఆకులు వచ్చినాయి అనుకో, ఈ ఆకులు తీసేయాలి. ఇదో పెస్ట్ అటాక్ అన్నమాట ఇది. దీనిపైన మనం బూడిద కూడా చల్లుకోవచ్చు, బట్ ఇప్పుడు వర్షం పడుతుందని చల్లట్లేదు. చూడండి బూడిద, ఇవి దూరంగా పడేయాలి. నిన్న అయ్యో ఇందులో కాకర మొక్కని అనుకోకుండా తీసానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి మళ్ళీ నాటాను కానీ చనిపోయింది. ఇందులో శంకు ఫ్లవర్ చూడండి, ఇక శంకు ఫ్లవర్ మొక్క బాగా కాయలు కాసి ఈ కాకర మొక్కకు బెండ మొక్కకు పోషకాలు అందుతుంది. దాన్ని తీద్దాం అనుకునే పొరపాట్లో నేను ఇలా కాకర మొక్క తీసాను. అన్నీ చూడండి పిందెలు ఉన్నాయి, అన్ని కాయలు ఉన్నాయి. మొక్క మొత్తం ఎంత పెట్టినా బతకలేదన్నమాట. నా పొరపాటు వల్ల ఈ మొక్కని ఇలా అయిపోయింది. దీన్ని తీయకపోయి దాన్ని తీసేసాను, అలా జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో. చిక్కుడు పూత 2 మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా నల్ల పెయిన్ ఉంది, దీనికి చేయాలి. ఈ మధ్య దివాళి దగ్గర నుంచి బాగా మబ్బులు వర్షాలు పడుతున్నాయి కదా, ఆ మబ్బులకు పెయిన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. క్రాప్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చాలా ఫ్లవర్స్ అయితే ఇక్కడ బాగానే వచ్చినాయి. ఇక్కడ చూడండి మొత్తం పువ్వులు కాయలు వస్తున్నాయి గోంగూరకి. ఇది కూడా కోద్దాం అనుకుంటున్నా, ఇట్లా అయిపోతుంది. ఇంకా ఏమున్నాయి, ఇది కూడా కరివేపాకు పొడి చేయాలి కాబట్టి ఇది రేపు కోస్తాను. గోంగూర ఇదంతా కొన్ని దొండకాయలు ఉన్నాయి, రేపు కోస్తాను ఇవి. ఇంకా పచ్చిమిర్చి అయితే వస్తూనే ఉంది. ఇక్కడ వర్షం పడుతుంది, ఒకవైపు చూడండి వర్షం పడుతుంది. నా చేతిలో మొన్న చిచ్చుబుడ్డి బ్లాస్ట్ అయింది. ఇక్కడ తడుస్తుందన్న భయం లేకుండా నేను ఇక్కడే కోస్తున్నాను, మొక్కలకు కేర్ చేస్తున్నాను. చెయ్యి అసలు చాలా ఇదైపోయిందన్నమాట. ఇక్కడ చిచ్చుబుడ్డి చేతిలోనే డైరెక్ట్ పేలింది. వర్షంలో తడవకూడదు, పోదామనుకున్నాను, కొన్ని పనులు ఉన్నాయని మళ్ళీ ఆగిపోయాను అనమాట. నాకు బాగాలేపోయినా కూడా గార్డెన్లోకి రాకుండా ఉండలేను. ఇంక ఇవి పండిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని కోసాను పచ్చిమిర్చి. రోజు కోస్తూనే ఉంటాయి పచ్చిమిర్చి, కొయ్యని రోజు అంటే ఏమి ఉండదు, ఎందుకంటే ఇవి వెంటనే పండుతాయి కాబట్టి రోజు చూపించాను. ఇంకా నేను మీకు చాలా తక్కువే చూపిస్తాను. మల్లె మొక్క గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఫ్లవర్స్ ఈరోజు ఇంకా కార్తీక మాసం కదా, ఇంక ఇన్ని రోజులు నేను పూజ చేయలేదు, ఎందుకంటే ఈ చేతికి ఇలా అయిందని ఈరోజే చేశాను. పొద్దున అన్నీ ఈ డిసెంబర్ ఫ్లవర్స్, కొన్ని గులాబీలు కోసిన. మొగ్గలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బ్లూమ్ అయినాయి. ఇక్కడ కూడా బాగా వచ్చింది ఫ్లవరు. కరివేపాకు ఇదేమో కర్రీలోకి, ఆ కరివేపాకు పొడి చేస్తా. ఇప్పుడే నేను ఇదంతా కట్ చేసిన, నేను తీద్దామనుకున్నాను, ఇంకా కాల్ మాట్లాడుతూ చేశాను అనమాట. ఇక శంకు ఫ్లవరు ఇదంతా కూడా ఇట్లనే తీయబోయిన దాన్ని కూడా, బట్ నేను కాకర మొక్కను తీసేసా. ఇక చూడండి ఎట్లా కాయలు వచ్చినాయో. ఇట్లా కాయలు వచ్చినాక ఎందుకని చెప్పేసి కట్ చేసిన, మళ్ళీ చిగురు వచ్చి ఇక్కడ నుంచి కాస్తుంది, పువ్వులు అనేది వస్తాయి, అందుకే అది కట్ చేసా. ఇక్కడ మొత్తం పింక్ గులాబీ కూడా కట్ చేసా, అంతా బాగా పెరిగిపోయింది. ఇక చిగురులు వచ్చి మొగ్గలు వస్తాయి, అది కూడా కట్ చేసా. ఇంక ఇందులో జామ మొక్క మొలిసింది. ఇది వచ్చేసి భృంగరాజు, హెయిర్ ఆయిల్ చేస్తున్నా నేను. భృంగరాజు దానికోసం పెంచుతున్నా, చెయ్యాలి నెక్స్ట్ అదే. ఇక్కడ కూడా ఒక గోంగూర మొక్క ఉంది.
ఇది ఈరోజు గార్డెన్లో. ఇంకా వర్షం పడుతుంది, నా చేయి బాగాలేదు, వెళ్ళిపోతాను, తడిసిపోతున్నాను అందుకని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు చూపించాను కదా, ఇవి మొత్తం ఇప్పుడు సీడ్స్ అయినాయంట. సీడ్స్ మొత్తం కలెక్ట్ చేయమని చెప్పాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా సీడ్స్ రెడీగా ఉన్నాయంట. అందుకోసం ఇవి సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఎవరికైనా షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.